ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఒకరోజు పర్యటన నిమిత్తం నెల్లూరుకు వచ్చిన సందర్భంగా బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ భవన్లో ఇండియన్ మర్చెంట్స్ అసోసియేషన్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అధ్యక్షులు కొనకొండ శోభన్ బాబు, మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతిలాల్ జైన్, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి, సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాధవ్, శోభన్ బాబు తదితరులు ప్రసంగించారు. అందరూ కూడా ఆశీర్వాదాలు కోరుతున్నాం. అధ్యక్షులు వచ్చినారు, ఆయన మాజీ సభకు నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, మరియు వేదిక మీద ఉండే అందరికీ, బంగారు వ్యాపారస్తులకి, క్లాత్ మర్చెంట్, అక్కడ ఒక పార్కింగ్ ఏర్పాటు చేయాలని మీరు కోరుకుంటున్నాం సార్. ఆ పార్కింగ్ అనేది పాత హాస్పిటల్ ఉంది కదా, ఆ పక్క ఏదైనా మాకు స్థలం కేటాయిస్తే మేము అందరూ ఈ పక్క వ్యాపారం అంతా తగ్గిపోయింది. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న వ్యాపార సంస్థ అధినేతలకి ముందుగా వినాయక చవితి మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత మన సమస్యలు వినేదానికి మాధవన్న గారు వస్తున్నారని చెప్పి నిన్న ఈ సభకి యశ్వంత్ గారు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు, మీ సమస్య చెప్పండి, కేంద్ర ప్రభుత్వంతో అనకుండా బాండింగ్ అందరికీ తెలిసిందే, మీ సమస్య చెప్పినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం దాకా పోతుంది, కాబట్టి మీరు నిర్మోహమాటంగా మీ సమస్య ఎవరు కూడా వినియోగదారుని పోగొట్టుకోరు. వినియోగదారునికి హాల్ మార్కింగ్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా దాన్ని స్వాగతించి మద్రాసుకు పంపించి హాల్ మార్క్ వేసిన సందర్భం ఉంది. దాన్ని మించిన చట్టం ఏం అవసరం లేదన్నా. కాకపోతే హెచ్యుడి అని ఇంకో చట్టం పెట్టారు. హెచ్యుడి మీన్స్ హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. 6 అంకెలు గల ఒక నెంబర్ ఇస్తారు. ఆ హాల్ మార్కింగ్ తోటి దాన్ని వేయమని చెప్పి, అది ఎవరికి అమ్మారని రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. అంగట్లో ఉన్న ప్రతి కూడా ఎక్కువగా వస్తున్నాయన. ఇంతకుముందు నిర్మించబడి నడుస్తున్న స్కూల్, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయంటే మర్చెంట్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కట్టారు. మర్చెంట్ అసోసియేషన్స్ అందరూ కలిసి స్కూల్స్, కాలేజెస్ నడిపేవాడు చాలా చోట్ల. మా అనకాపల్లిలో మాకు అనకాపల్లి సంబంధించిన బెల్లం మార్కెట్ అసోసియేషన్, ఏఎల్ఎస్ స్కూల్ అని చెప్పి పెద్ద యూనివర్సిటీ, అది పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ స్కూల్ అంతా ఒకే కాంప్లెక్స్లో. పనులన్నీ కూడా మర్చెంట్ అసోసియేషన్స్ అన్నీ కలిసి చేస్తుండేవి. ఆ విధంగా నగర నిర్మాణంలో, నగరంలో సౌకర్యాలు కల్పించడంలో మర్చెంట్ అసోసియేషన్ చాలా పెద్ద పాత్ర పోషించేది. ఆ విధంగా మీ అందరూ కూడా ఆ పాత్ర కారణంగానే తర్వాత కాలంలో ప్రభుత్వాలు మీ దగ్గర నుంచి నేర్చుకుని ఆ పనులు మేమే చేస్తామని చెప్పి ప్రారంభించడం, ఆ విధంగా చేయటం కారణంగా ఫోకస్ మారింది. అయినా కూడా ఇవాళ ప్రతి నగరంలో మర్చెంట్ అసోసియేషన్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ, వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్, అనేక దేవాలయాల నిర్మాణం మీరందరూ కూడా కలిసి చేపట్టడం కారణంగా ఆ విధంగా జరిగింది. కనుక మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ బులియన్ మార్కెట్ సంబంధించిన అనేక సమస్యలు, స్వర్ణకారులకు సంబంధించిన సమస్యలు, క్లాత్ మర్చెంట్స్, అలాగే మన మార్వాడీ సంబంధించిన, మరాఠీస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అందరూ కూడా కామన్గా చెప్పిన అంశం ఏంటంటే జిఎస్టీ. మన క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ జిఎస్టీ ప్రాబ్లం ఉందని చెప్పారు. వ్యాపారానికి సంబంధించి మన చేతిలో ఉండేది ఏంటంటే కొనడం, అమ్మటం. ఆ విధంగా ఆ యొక్క వ్యాపారం మనం చేస్తూ దాంట్లో లాభం పొందడం. ఒకవేళ లాభం పొందటం లేదంటే దానికి అనేక కారణాలు. ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ రావడం జరిగింది. మాల్స్ రావడం కన్నా మనకి కొంత సమస్యలు అయితే తప్పనిసరిగా వస్తున్నాయి. అయితే అవన్నీ ఉన్నా కూడా మనం నెట్టుకెళ్ళగలుగుతున్నామంటే కేవలం మన పర్సనల్ రిలేషన్, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులందరికీ ఉండే గొప్ప ధనం ఏంటంటే మనకుండే ఇతరులతో ఉండే ఒక సంబంధం, పర్సనల్ టచ్.
దాని కారణంగానే వాడు ఎక్కడికి వెళ్ళకుండా పెద్ద పెద్ద షాప్స్ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళకుండా మన దగ్గరికి వస్తారు. ఆ విధంగా కుటుంబాలతో మనకుండే అనుబంధం మనకు కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా భావిస్తారు. వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగినా వాళ్ళు తప్పనిసరిగా స్వర్ణకాలను పిలుస్తారు, మాకు బంగారం తయారు చేసి ఇస్తారు సార్ అని చెప్పి మనం పిలుస్తారు. ఫలానా షాప్లో మేము బట్టలు కొనుక్కుంటున్నాం అని మనని వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారుస్తారు. అది మన ప్రత్యేకత. ఏదైతే పర్సనలైజ్ సర్వీస్ ఏదైతే ఉందో అది మన యొక్క గొప్ప వరం. ఆ విధంగా మనం వెళ్తున్నాం. ఇవాళ తప్పనిసరిగా అనేక సమస్యలు, పెద్ద పెద్ద మాల్స్ రావటం,